బటోరా విత్ స్ప్రౌట్స్ అండ్ పన్నీర్. ఎదిగే పిల్లలకు తప్పకుండా పెట్టాల్సిన ఫుడ్ ఇది. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవి పెసర్ల స్ప్రౌట్స్ 8 గంటలు నానబెట్టి నీట్గా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వడిచిపోయిన తర్వాత స్ప్రౌడ్ మేకర్లో కానీ ఒక జాలి బుట్టలో కానీ వేసి 48 గంటలు పక్కకు పెడితే ఈ విధంగా స్ప్రౌట్స్ వస్తాయి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర పోపు వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ పేస్ట్ను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు చిటికెడు మెంతిపిండి వేసి కలుపుకొని పెద్ద సైజు టమాటా ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలో వేసి వేగిన తర్వాత తీసి పెట్టుకున్న స్ప్రౌట్స్ పెసర్ల స్ప్రౌట్స్ వేసుకొని కడాయిలో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పాటు బాగా కలిసేట్టు కలుపుకొని ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేసుకొని ఈలోగా మనకు కావాల్సినంత సోయా పన్నీర్ తీసుకుందాము. ప్యాకెట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. ఇది 1/2 కిలో ప్యాకెట్. దీంట్లో 2 క్యూబ్స్ ఉంటాయి, పావు కిలో. ఒక్కటి తీసుకున్నా, అది ఒక్కటి కూడా మనకు కంప్లీట్ అవసరం లేదు. దాంట్లో సగం కట్ చేసుకుని ఆ సగం కూడా ప్యాకెట్లో పెట్టుకుని మిగతా సగం మట్టుకే కూరలో వేయడానికి కట్ చేస్తున్నా. ఈ పన్నీర్ను మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈలోగా పిండి కూడా తడిపేసిన బటూరా చేయడానికి. మైదాతో చేస్తే అన్హెల్దీ అని నేను గోధుమ పిండితో చేస్తున్నా. ఒక్క గోధుమ పిండి వేసిన, ఇందులో ఏం వేయలేదు. సాల్ట్ కానీ వేడి నీళ్ళు కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏమీ పోయలేదు. ఉట్టి వాటర్ పోసి కలిపిన పిండిని మనకు బటూరాకు కావాల్సిన సైజులో గోధుమ పిండిని ముద్దలుగా చేసుకొని పూత తీసి ఉడుకుతున్న కూరలో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని బటూరాలు లాటించుకుందాము. నేను ఇంకొక స్టవ్ పైన నూనె కూడా పెట్టేసిన. నూనె కాగేలోగా బటూరాలు లాటించుకోవచ్చు, కూర కూడా అయిపోతుంది. చూడండి, ఇట్లా ఈ సైజులో చేస్తున్నా. పొడుగ్గా చేసుకోవాలి, పూరిలాగా రౌండ్గా కాకుండా ఎగ్ షేప్లో చేసుకోవాలి. బటూరా అంటే రౌండ్గా ఉండదు కదా, ఎగ్ షేప్లో ఉంటుంది కాబట్టి ఎగ్ షేప్లో చేసుకోవాలి. మీకు ఇష్టం లేకుండా రౌండ్గానే చేసుకోవచ్చు, కానీ ఈ షేప్లో ఉంటే బటూరా లాగా అనిపిస్తుంది. ఒక్కసారి కూర కలిపేస్తున్నా చూడండి. ఇంకా అయిపోయింది. మనకు నచ్చినంత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా. చూడండి, అయిపోయింది. బటూరా లాటించడం కూడా అయిపోయింది. ఇప్పుడు బటూరాలకు వేయిస్తున్న నూనె కూడా కాగింది. ఇంకా బటూరా వేస్తున్నా. చూడండి వేయగానే మంచిగా పొంగింది అనుకోండి, మనం కరెక్ట్గా చేసినట్టుగా. చూడండి, మంచిగా పొంగుతుంది. ఫుల్ పొంగింది చూడండి. అట్లా పొంగితే మనం కరెక్ట్గా పిండి మంచిగా కలిపినట్టుగా. చూడండి, ఓవల్ షేప్లో మంచిగా పొంగింది. బటూరాలన్నీ అట్లనే పొంగాలి. పొంగకుంటే మట్టుకు దాన్ని బటూరా అన్నారు. ఈ బటూరా అయితే పొంగి అదే టర్న్ అయిపోయింది. మనం తిప్పాల్సిన అవసరం కూడా లేదు, అదే టర్న్ అయిపోయింది. చూడండి, మంచిగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. వేగిపోయింది. ఇది కూడా తీసేస్తున్నా. ఇదే విధంగా మొత్తం బటూరాలన్నీ వేయించుకోవాలి. అన్నీ ఇదే విధంగా పొంగుతాయండి. నేను చేస్తే చూడండి, ప్రతి బటూరా పొంగుతుంది. పూరీలకు పట్టినట్టుగా. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. చూడండి, పొంగి దానంతరం అదే టర్న్ కూడా అయిపోతుంది. మనం టర్న్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అదే టర్న్ అయిపోతుంది. అట్లయితే కరెక్ట్ షేప్ లో ఉన్నట్టు, కరెక్ట్ గా పిండి కూడా కరెక్ట్ గా కలిపినట్టు. నేను ఎంత ఆయిల్ పోసినో అంతే ఆయిల్ ఉంది కడాయిలో, ఏం పట్టలేదు అసలు. చూడండి, ఇది కూడా పొంగింది, టర్న్ అయింది. ఇంకా అయిపోయింది. లాస్ట్ ఒక్కటి ఉంది, అది కూడా కాల్చేస్తే అయిపోతుంది. మేమిద్దరమే కాబట్టి నేను చాలా తక్కువ చేస్తున్నా. చూడండి, అది కూడా టర్న్ అయిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేసి తీసేస్తున్నా. లాస్ట్ ఇది కాబట్టి అయిపోయినాయి, తీసేస్తున్నా. అన్ని బటూరాలు ఒకే షేప్లో వచ్చినాయి, ఒకే విధంగా కాలినాయి. బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయింది. పదండి తిందాము. ప్లేట్లలో బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన. ఇది మా హస్బెండ్ కోసము. నేను ఇన్ని తినలేను, జెంట్స్ ఎట్లయినా కొంచెం ఎక్కువనే తింటారు కదా. అందులో ఆయనకు పూరీలు బటూరాలు అంటే చాలా ఇష్టము. నా ప్లేట్ ఇది. ఇన్ని కూడా తినలేను నేను. 3 కూడా నాకు ఎక్కువ అవుతాయి, కానీ మీకోసం 3 పెట్టుకున్నాను నేను. మరీ 2 పెట్టుకుంటే కూడా మీరేమన్నా అనుకుంటారేమో అనేసి 3 పెట్టుకున్నాను. 3 కూడా తింటాను లేదా డౌటే. ప్రోటీన్ కాబట్టి చాలా హెవీ అవుతుంది. చిన్నగా ఉంటే తినొచ్చేమో కానీ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ అయిపోతాయి. బటూరాల నుంచి ఒక చిన్న ముక్క దుంచుకొని ఒక పన్నీర్ ముక్క స్ప్రౌట్స్ కూర పెట్టుకొని అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నాను. ఈ స్ప్రౌట్స్లో ఫైబరు, విటమిన్స్, పన్నీర్లో ప్రోటీను, ఇవన్నీ మన బాడీకి అంది హెల్దీ అంటే హెల్దీ ఉంటుంది ఫుడ్. పచ్చి స్ప్రౌట్స్ తినలేని వాళ్ళు ఈ విధంగా కూర వేసుకొని తినచ్చు. దీన్ని కుక్కర్లో కూడా వండుకోవచ్చు. కుక్కర్లో వండినాం అనుకోండి, ఇన్నిసార్లు మూత తీయడం పెట్టడం ఏమి ఉండదు, తొందరగా అయిపోతుంది. ఒకసారి అన్ని పోపు చేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయినాక మళ్ళీ 1 నిమిషం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి పన్నీర్ ముక్కలేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికిచ్చి దించేసుకుంటే సరిపోతుంది. ఇట్లా బయట వండితే నాకు కొంచెం టైం పట్టింది, కానీ టేస్ట్ పరంగా మటుకు ఏం తేడా ఉండదు. ఏదో ముక్కలుగా ఉంటుంది, అదేమో మెత్తగా ఉంటుంది అంతే.
ఎదిగే పిల్లలకు తప్పకుండా పెట్టాల్సిన డిష్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. ఓకే బాయ్. బాగా కాలుతుంది, వేడిగా ఉంది.